ప్రతిరోజు కూడా మహిళలు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ప్రజాప్రభుత్వంలో మనకి బస్సు ప్రయాణం ఉచితం కాబట్టి మహిళలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు సన్మానించుకునే విధంగా ప్రతిరోజు కూడా మనకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి ప్రతిరోజు మహిళల్ని గౌరవిస్తున్నారు. అంతేకాకుండా 200 యూనిట్ల కరెంటుకి మరి ఉచితంగా మరి బిల్లు లేకుండా జీరో కరెంట్ బిల్ చేసి ఈరోజు లైట్లు వెలిగించినప్పుడల్లా, ఇంట్లో లైట్ వెలిగించినప్పుడల్లా కూడా మన మహిళా దినోత్సవం జరుపుకున్నట్టే లెక్క కదా. ఇంటికి దీపం ఇల్లాలంటారు, మరి ఆ దీపానికి ఒక ఇల్లు కావాలి కదా. ఆ ఇల్లు కావాలి కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి ఘనత, ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మహిళలు మహిళా దినోత్సవం జరుపుకుంటారు. కాబట్టి మార్చి 8వ తారీఖే మహిళా దినోత్సవం కాదు, ఈ ప్రజాప్రభుత్వం ఉన్నంత వరకు మహిళా దినోత్సవం ప్రతిరోజు మహిళలు జరుపుకుంటున్నారు. అటువంటి మరి మహిళలకి అభివృద్ధిని కోరుకొని మహిళలని అన్నింట ముందు నడిపే విధంగా ఈ ప్రజాప్రభుత్వం నడిపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఎంతగానో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనుకుంటాం మనము మహిళలం, మనకి సమాన హక్కులు కావాలి పురుషులతో అని అనుకుంటాం, కానీ మనం పురుషుల కన్నా ఏం కూడా తక్కువ కాదు. మనం ఎన్ని పనులు చేస్తాం, వాళ్ళు చేయగలుగుతారా మనం చేసిన పనులు? చెప్పండి అమ్మా. మనం పొద్దున్నే లేసి ఇల్లు ఉడిచి వాకిలి తుడిచి అన్ని చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి జడలేసి వాళ్ళకి డబ్బాలు కట్టి, మరి భర్త కూడా ఎట్టైనా పోతుంటే ఆయనకో డబ్బా కొట్టి మనం సర్ది కట్టుకొని పొలం పని పోయి అక్కడ పని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అదే పని చేసుకొని ఇంత పని చేసుకుంటూ ఇటు ఇంట బయట అన్ని చక్క పెట్టుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారు, పొద్దున్న లేసి మనం టీ చేసిస్తే టీ తాగుతారు, కొంచెం పేపర్ చదువుతారు, పక్కన ఎవరైనా వస్తే వాళ్ళతో కొంచెం ముచ్చట పెడతారు, అవునా కాక బయటకు వెళ్తారు, ఏం పని చేస్తారు ఎవరికి తెలియదు. మళ్ళీ ఇంటికి వస్తారు, నేను కలిసిపోయి వచ్చిన అంటారు, మళ్ళీ భార్యని టీ తీసుకురా అంటారు, ఈ కూర వండినావు నేను ఆ కూర వండమంటే ఈ కూర ఎందుకు వండని భార్యతో లొల్లి పెట్టుకుంటారు, బయటకు పోతారు, కొంచెం అటు ఇటు మళ్ళీ దోస్తాన్లో పోయి మళ్ళీ వచ్చి అయిపోతుంది. కానీ మనం చేసినంత పని, మనం ఇంటిని కాపాడుకొని మనం ఊరిని కాపాడుకొని మనం ఎంత కష్టపడుతున్నామో, మన కష్టం వెనుక ఎంత బాధ ఉందో మనకి తెలుసు. కాబట్టి మీరు పురుషుల కన్నా మాకు సమాన, మనము దేని విషయంలో కూడా తక్కువ కాదు, అన్ని విషయాలలో మనమే ఎక్కువ, వాళ్ళే మనకన్నా తక్కువ కదా. అట్లానే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎదురు చెప్పొద్దు. భర్త కదా, భర్త ఇంటికి పెద్ద, ఆయనకి ఏ స్థానం ఇవ్వాలి, ఎంత గౌరవం ఇవ్వాలి, అంత గౌరవం ఖచ్చితంగా భర్తకి ఇచ్చి తీరాల్సింది. ఎందుకంటే అది మన మర్యాద. మీరందరూ ఉన్నారు కాబట్టి నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. మా నాన్న నాకు చాలా నేర్పించినారు. అంటే చిన్న చిన్న విషయాలు నుంచి పెద్ద విషయాల దాకా, ఇల్లు ఎలా నడుపుకోవాలి, నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయినా, నువ్వు ఎంత పెద్ద లీడర్ అయినా, నీ భర్తకి నీ పిల్లలకి నీ చేత్తో నువ్వు వండి పెట్టుకొని వాళ్ళకి తినిపిస్తేనే నీకు ఒక తృప్తి అన్న దగ్గర నుంచి రాజకీయాలు నేర్పించారు మా నాన్న. ఎమ్మెల్యేలు ఎట్లా ఎలెక్ట్ అవుతారు, ఎంపీలు ఎట్లా ఎలెక్ట్ అవుతారు, క్రికెట్ గురించి చెప్పినారు, ఫుట్బాల్ గురించి చెప్పారు. అంటే మా నాన్న నాకు నేర్పించింది ఏది లేదు, అన్ని విషయాలలో నేర్పించినారు. మా అమ్మ నన్ను ఎప్పుడు కూడా ఇట్లుండి బిడ్డ అట్లుండి బిడ్డ, అత్తగారింటికి పోతే ఇలా ఉండాలి, ఇలా పని చేయాలి. మా అమ్మ నాకు ఒక్క మాట నేర్పించలేదు జీవితంలో. కాకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నా అంటే మా అమ్మ నాకు ఏ మాట చెప్పలేదు, కానీ మా అమ్మ ఎంత జాగ్రత్తగా మా నాన్నకి చూసుకుందంటే, మా నాన్నకి ఏ కష్టం రాకుండా చూసుకుంది, మా నాన్నకి ఏది కావాలో అది చేసింది. ఉద్యోగం చేసుకుంటూ ఇల్లు ఎంత బాగా సర్దుకొని, మా నాన్నకి ఇంత కష్టం రాయలేదు. మా అమ్మ వాళ్ళ అత్తగారింటిని చూసుకుంది, వాళ్ళ ఆడబిడ్డని చూసుకుంది. మా అమ్మ ఎట్లయితే ఇంటిని బయట పనిని ఎంత బ్యాలెన్స్ చేసుకుందో మా అమ్మని చూసి నేను నేర్చుకున్నా. మా నాన్న చెప్తే నేర్చుకున్నా, కానీ మా అమ్మ ప్రవర్తన చూసి నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో. ఈరోజు నేను ఏదైతే ఉన్నానో కేవలం మా అమ్మ చూపినటువంటి మార్గంలోనే నేను నడిచిన. కాబట్టి మహిళల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనం చెప్పినా చెప్పకపోయినా మన పిల్లల మీద చాలా ఉంటుంది. కాబట్టి మనం ఏది మాట్లాడినా, ఏ దారిన నడిచినా, ఏది చేసినా మన పిల్లలు మనల్ని గమనిస్తారు, సొసైటీ మనల్ని గమనిస్తారు. మనం కూతుర్ని ఎట్లా చూసుకుంటున్నాం, ఇంకో ఇంటి నుంచి వచ్చిన కోడల్ని ఎట్లా చూసుకుంటున్నాం,
అది మనం చెప్పినా చెప్పకపోయినా మన పిల్లలు గమనిస్తారు. కాబట్టి ఈరోజు కూడా మా డాక్టర్ సాబ్ ఆయనకి ఎంత ఊడిగని చేయని మా అమ్మ ఇట్లా చేసింది, మా అమ్మ అట్లా చేసింది, మా అమ్మ అంతే. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్నది, తల్లి ఇన్ఫ్లుయెన్స్ అన్నది పిల్లల మీద చాలా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయాన్ని గ్రహించి గుర్తించి మన పిల్లల భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకోవాలని మరొకసారి ఇంత సంఖ్యలో మీరు మహిళా అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ప్రేమగా మీరు ఈ మహిళా దినోత్సవం రోజు పిలుచుకున్నారు. గ్రామస్తులకి, ముఖ్యంగా సర్పంచ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం ఇచ్చినట్టు